నిజాం కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తొలకరి జల్లును లేత చిగుర్లను ఇప్పుడిప్పుడే కవిత్వం చేస్తున్న ఈ తమ్ముడు ఇప్పుడు వచ్చి మాట్లాడాలని కోరుకుంటున్నా. శ్రీయుత గౌరవనీయులైన తెలుగు జాతికి జాగృతానికై పురుడు పోసుకున్న మహాజ్ఞానులైన మీకు ఇవే నా నమస్కారములు. తెలుగు జాతి ఇంకా ఊపిరి పిలుస్తుందంటే అది మీ వల్లనే అనే ప్రగాఢ అభిప్రాయం నాలో ఎప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే నేను పుట్టింది పెరిగిందంతా ఇప్పుడు దాకా అక్క చెప్పినట్టు పదరా మండలం ఇప్పల్పల్లి గ్రామం. మేము ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ లంబాడి జాతికి చెందిన వాళ్ళము. అంటే మా సైడు అంతగా డెవలప్మెంట్ ఉంటుందో తక్కువ నాలెడ్జ్తో అందరూ ఏదో తమకున్న పరిజ్ఞానంతో జీవిస్తూ ఉంటారు. నా పేరు వచ్చేసి మేణావత్ రఘు. నేను ఇదే నిజాం కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అయితే ముందుగా నేను ఈరోజు ఈ వేదికకు పరిచయం అవ్వడానికి ముఖ్యమైన వారు ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యను నేర్పిన గురువులకు నా కృతజ్ఞతలు. మరియు వీరితో పాటు అతి ముఖ్యమైన అతిథులు కొందరు ఉన్నారు. అది ఇదే కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న చంద్రయ్య సార్ గారు. చాలా దగ్గరుండి చేతునెచ్చి ఇక్కడ ఇలా మీతో కొత్త పరిచయాలు కావడానికి, ఈ స్టేజ్ వరకు రావడానికి చాలా చేతునిచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు ఎప్పుడు ఉంటాయి సార్. తర్వాత తిరునగరి శరత్ చంద్ర సార్ గారు, తర్వాత సుధాకర్ సార్ గారు. ఇంకా లేట్ చేయకుండా నా కవితల తోటలోకి మీకు అందరికీ ఆహ్వానం ఇస్తున్నాను. మొదటిగా నేను నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. అప్పుడు నాకంత భాష పరిజ్ఞానం లేకపోవడం వల్ల అవైతే ఏదైతే మాటలు నేను రాయలేకపోయానో అప్పుడు నేను ఇప్పుడు రాయడం జరిగిందనమాట. అయితే నా తల్లి మరణించిన ఆ సమయంలో నేను రాయాలనుకున్నది ఇప్పుడు రాశాను. మరణం ముద్దాడిన వేళ, నాకై అందించిన తన తొలి ఊపిరి నన్ను వీడిన క్షణం, నా కోసం ప్రతి క్షణం చావు అంచుల్లో ఒదిగిన తన దేహం, అనుక్షణం కష్టాలు కన్నీళ్లు వెంటాడినా, బ్రతుకులు చీకటిలో మగ్గుతున్నా, వేసే అడుగులు మంచి రోజులు లిఖించకున్నా, అడుగులు తడబడిన ఆశలు అంతమైన, నా ప్రతి ఊపిరిలో తను దాగి ఉన్న సత్యాన్ని నేను అనుక్షణం అనుభవిస్తున్నాను. నా మనస్సున గీసిన తన రూపాన్ని అడుగడుగున నేను చూస్తున్నాను. నా మరణం నీ గుర్తులతోనే, నా గమనం నీ బాటల్లోనే. ఇలా నా తల్లి మీద ఉన్న ప్రేమను నేను ఇక్కడ అంటే సమాజం నేర్పించిన భాషను, మరి ఇక్కడ అక్షరాలతో చేసిన స్నేహమో కానీ ఈరోజు ఇలా బయటికి రావడం జరిగింది. తర్వాత అంటే అందరం పేదరికం నుంచే వచ్చాము. అయితే పేదరికం ఒకవేళ సందేశం మనకు పంపిస్తే ఎలా ఉంటుందనేది చిన్న ఆ థాట్ అనేది నాకు గుర్తుకొచ్చింది. అది నేను అప్పుడు హాస్టల్లో ఉంటున్నాను, గవర్నమెంట్ హాస్టల్లో ఉంటున్నప్పుడు నైట్ రాసుకున్నాను. భారతదేశంలో ఎందరో ప్రజలకు జన్మనిచ్చి పురుడు పోసిన గర్భగుడిని నేను అని పేదరికం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రజలకు. ఎందరో అమాయక ప్రజల కన్నిటి గాథకు మూల కారణం నేను. ప్రజల బతుకులలో కార్చిచ్చు చీకటిని నింపే అమావాస్యను నేను. కష్టాలు బాధలు ఎల్లప్పుడూ నేను ఇచ్చే రెండు దివ్యమైన వరాలు. అనుక్షణం ప్రతిక్షణం కన్నిటితో కాలం గడపాలి అని చెప్పే అంతిమ ఆశ నేను. అడుగడుగున అవమానాలే అతిథులుగా వచ్చే బంధువును నేను. పేదవాడు బ్రతుకుతున్న ప్రతి క్షణం వాళ్ళ గుండెల్లో వచ్చే భయాన్ని నేను. పుట్టుకతో ఏర్పడిన బంధమై బాధనై తమ చావుతో మొదలయ్యే సంతోషాన్ని నేను. చూడండి, ఎప్పుడైనా పేదవాడికి మరణం వచ్చిన తర్వాతే సంతోషం అది భూమిలోనే వస్తుందన్న గట్టి నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే జీవిస్తున్న రోజులన్నీ కష్టాలతోనే ప్రతిరోజు గడపాల్సి వస్తుంది. పేదవాడి శవాన్ని నాలో నేను కలుపుకోలేని నేల తల్లిని నేను. ఎవరు కలుపుకోవట్లేదు ఈరోజు ఈ సమాజంలో. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అలా పాడేస్తున్నారు శవాలను బయట. అంటే నేల తల్లి కూడా కలుపుకోవట్లేదు ఇప్పుడు. పేదవాడి జీవితానికి ఎన్నడూ తరగని ఆస్తిని నేను. ఇలా రాయడం జరిగింది. నిరీక్షణ అని ఒక శీర్షిక పెట్టడం జరిగింది ఒక కవితకు. కదిలే కాలంలా కరిగిపోయాను నేను నిన్ను చూడలేక, నా మనస్సు విరిగి ముక్కలై దుఃఖమైనది నీ దర్శన భాగ్యం లేక. నేను వేసే ప్రతి అడుగు నాతో చెప్పెను ఇలా, నీకై చేరే దారి ఏదని. నా మదిలో పుట్టే ప్రతి ఆలోచనలు నీ ఎదకు చేరేంత వరకు విశ్రమించనన్నాడు. వెన్నెలై ఎదురు చూశాను, వేకువై వేచి చూశాను. కనులకు దొరికిన ఐశ్వర్యమా, ఎదలను మీటిన ఆనందమా, నా మనస్సు లిఖించిన కావ్యమా, నా మదిలో చేరిన స్వరమా. ఇలా
ఈ కాలేజీలో వచ్చినప్పటి నుంచి నాకెందుకో ఆ ప్రేమ కవితలు అనేవి అలా నాతో స్నేహం చేయసాగాయి. ఎందుకో ఏమో తెలియదు కానీ మరి నిజాం కాలేజీ నన్ను అంటే ఆ టైంలో ఆ తరుణమో లేకుంటే నన్ను నేర్పించిన ఆ భాష తెలియదు కానీ అయితే నేను ప్రతిరోజు నేను దిల్సుఖ్ నగర్ గవర్నమెంట్ హాస్టల్లో ఉంటాను. అక్కడ నుంచి ప్రతిరోజు నిజాం కాలేజ్కు బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటాను. అయితే ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నప్పుడు కిటికీ పక్కన కూర్చోవాలి అని ఒక ఆశ ఉంటుంది నాకు. అలా కిటికీ పక్కన కూర్చుంటే ప్రతి దానికి అబ్జర్వ్ చేయవచ్చు కదా, గ్రహించవచ్చు కదా అని చెప్పేసి కిటికీ పక్కన కూర్చొని ప్రతిరోజు వస్తున్నాను. ఎప్పుడైతే స్టార్ట్ అయ్యే టైం నుంచి ఇక్కడ ఎండ్ అయ్యే టైం వరకు చాలామందిని చూస్తున్నాను. అలాగే ఇక్కడ నాంపల్లి బస్ స్టేషన్లో చాలామంది అంటే వేసుకోవడానికి సరైన దుస్తులు లేక ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో ఏ గుర్తింపు ఇచ్చారో మరి ఎలా బతికారో తెలియదు. చివరికి వాళ్ళ యొక్క బతుకులు ఆ గుర్తింపు వలన ముగియడం నాకు చాలా బాధ అనిపించింది. అందుకే వారి మీద ఎప్పటి నుంచో రాయాలి అని చాలా సేపు ఆలోచించిన తర్వాత ఇది కూడా హాస్టల్లోనే రాశాను. అయితే నేను వారికి ఇచ్చిన గుర్తింపు చివరి గుర్తింపు, వారి జీవితంలో నేను ఇచ్చిన గుర్తింపు వాళ్లకు. ఓ తల్లి గర్భం రోదిస్తుంది, తన పేగు బంధం కానరాని ప్రపంచానికి పరిచయం అయ్యాడని. నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కోల్పోయాక వాళ్ళు ఆ ప్రపంచాన్ని వదిలేసి వేరే ఒక ప్రపంచానికి పరిచయం అవుతారు. ఓ తల్లి ఆర్తనాదాలు వెతకసాగాయి, తాము కోల్పోయిన కలలు ఎక్కడైనా ఎదురు పడతాయని. బాధకు కష్టానికి కన్నీళ్లకు ఉన్న అనుబంధాన్ని మర్చిన నేటి సమాజ వైన్యం. తెలిసిన లోకాన్ని వదిలి తెలియని ప్రపంచంలో చెలిమి చేయసాగారు. తమకంటూ ఏ గుర్తింపు లేదని, తమ జననానికి ఏ జ్ఞాపకాలు ఉండవని, వేసే అడుగులకు ఏది చివరి ప్రయాణం వైపు నడిపిస్తుందో అని తెలియక అనుక్షణం ఆకలి ఊపిరిలా ప్రాణం తీస్తున్న, ప్రతి క్షణం క్షీణిస్తూ బ్రతికీడుస్తున్న బ్రతుకులు. ఇక్కడ చూడండి, ఈ లైన్ నాకు చాలా నచ్చింది. అనుక్షణం ఆకలి ఊపిరిలా ప్రాణం తీస్తున్న. ఊపిరి ఎక్కడైనా ప్రాణం ఇస్తుంది, కానీ ఇక్కడ వాళ్లకు మాత్రం ఆకలి ఊపిరిలా మారి ప్రాణం ఎల్లప్పుడూ తీస్తుంది. దీంతో ముగిస్తున్నాను. అయితే చివరగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇవన్నీ రాయడానికి నాకు ఎవరో ఇన్స్పిరేషన్ కాదండి. నా జీవితంలో వచ్చిన నాకు కష్టాలు, బాధలు, తర్వాత నా తల్లి నేర్పించిన విద్య, తర్వాత నాకు ఈ కాలేజ్కి వచ్చినప్పటి నుంచి అయిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ వలన వాళ్ళ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొనే నేను ఊహించి రాసినవి ఇవన్నీ కల్పితాలే. కాకపోతే కొన్ని సందర్భాల్లో నిజాల్లా బయటపడతాయి. ఇలాగే ఒకసారి కవిత రాసినప్పుడు నా ఫ్రెండ్ నుండి రఘు ఈ కవిత నాకు ఇస్తావా అన్నాడు. ఎందుకు రా అన్నాను. లేదు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తను ఎలాగైనా ఒప్పుకోవాలని నేనే రాశానని చెప్తాను, ఒకసారి కవిత ఇవ్వు అన్నాడు. అయితే కవిత తనకి ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ డే అమ్మాయి వచ్చి అతని ప్రేమను అంగీకరించింది. నా వల్ల నా ఒక జీవితానికి ఒక తోడు దొరికిందని. అయితే ముందు అడుగులైతే వేసాము, వరి నాటైతే వేసాము. తర్వాత ఆ పంట కోతకు వస్తుందో మధ్యలోనే గాలి వానకు కొట్టుకోపోతుందో అన్న అభిప్రాయం నాకు కూడా ఉంది. వేచి చూద్దాం. అయితే ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన అందరు ప్రముఖులకు, పెద్దలకు, నాకు తల్లిదండ్రుల వయసున్న వాళ్ళందరికీ నిజంగా వాళ్ళ పాదాభివందనం చేస్తున్నాను. ఆ కవి సంగమంకు ముఖ్యంగా. ఇంకా నేను ఇలా రాస్తున్న కొద్దీ చంద్రయ్య సార్కు చెప్పాను, సార్ ఇలా నేను రాస్తున్నాను అని చెప్తే ఒకరోజు నాకు తెలియదు, యకూబ్ సార్ అక్కడ నిలబడి సార్ ఇలాంటి అలా అబ్బాయి చాలా రేర్, మనం ఒక అలా వెనుకబడిన తరగతి నుంచి వచ్చిన అబ్బాయి కాబట్టి ఒకసారి మీకు పరిచయం చేస్తున్నా సార్ అన్నారు. అప్పుడు యకూబ్ సార్ కూడా నాకు అప్పుడే షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా, అసలు నేను అనుకున్న అంటే అంత పెద్ద పెద్ద కవులు, పెద్ద పెద్ద మనుషులు ఇలా సామాన్య ప్రజలతో కూడా ఇలా మాట్లాడతారా అని నా యొక్క అభిప్రాయం నాలో పుట్టింది అది. అయితే యకూబ్ సార్ కూడా అప్పుడే చాలా వెన్ను తట్టి మరీ నన్ను ముందు ప్రోత్సహించడం జరిగింది. నిజంగా సార్ ఈ స్టేజ్ వరకు వచ్చాను, మాట్లాడాను, మీకందరి ఈ రోజున మీకందరికీ ఒక జ్ఞాపకం అయ్యా అంటే అది చంద్రయ్య సారు, యకూబ్ సారు, తర్వాత తిరునగిరి శరత్చంద్ర సారు,
వీళ్ళు ఇచ్చిన గౌరవం, వీళ్ళు ఇచ్చిన బాధ్యత అనుకోవాలి. థ్యాంక్ యూ. ఈ మంచి వాతావరణానికి నన్ను పరిచయం చేసిన అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.